హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో తెలంగాణ 2016 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ మార్క్స్ వచ్చినాయో చూద్దాం. ఓకే, సో మనకు సిలబస్లో ఒక 8 to 9 టాపిక్స్ మెన్షన్ చేశారు కదా. సో అందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూద్దాం ఎగ్జాక్ట్లీ 2016 పేపర్తోని. సో ఈ 2016లో ఎలా ఇచ్చారో 2018లో కూడా మ్యాక్సిమం ఇంతే వెయిటేజ్తోని రావడం జరిగింది. వీలుంటే 2018 కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే 2016 చూడండి. ఓకే, సో 2016లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్లోంచే పాలిటీ మీద, ఎకానమీ మీద కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు వచ్చినా రాకపోయినా ఎలాగైనా సరే కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. కరెంట్ అఫైర్స్ చదివితేనే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి సో మెయిన్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. దీనికంటే జస్ట్ ఒక టాపిక్ యాడ్ అవుతుంది అనుకుంటా మెయిన్స్కి, ఎథిక్స్ అని. సో ఎథిక్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. 10 మార్క్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మన మైండ్ సెట్ని క్వశ్చన్ చేయడానికి ఉంటాయి కాబట్టి అవి కూడా ఈజీగా చేయొచ్చు. అవి ఎలా చేయాలో తర్వాత చూద్దాం. కరెంట్ అఫైర్స్ నుంచి కంపల్సరీ 25 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకా పోతామంటే ఎక్కువ కూడా అడగొచ్చు. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ క్వశ్చన్స్ కంటే కరెంట్ అఫైర్స్లో వచ్చిన క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య జరిగే ఎగ్జామ్లలో అయితే. సో దాని ప్రకారం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ మీద కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేయాల్సిందే. ఓకే, సో మేజర్ 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి కంపల్సరీ కానిస్టేబుల్ వాళ్ళకి 20 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ టైం కూడా 20 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 20 క్వశ్చన్స్లో కూడా ఎక్కువ శాతం వేటి మీద బేస్ అయి ఉంటుంది అంటే, ఒకటి ఒకాబులరీ అంటే ఏం లేదు. సో యాంటోనిమ్స్, సినోనిమ్స్ అంటే సమాన అర్థాలు, వ్యతిరేక అర్థాలు ఉంటాయి కదా. సో దాని యొక్క అర్థం ఏంటిది అని అడుగుతారు, లేకపోతే వ్యతిరేక పదం యాంటోనిమ్స్, సినోనిమ్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏం లేదు, ప్యాసేజ్ మనం ఇంతకుముందుకు చేసే ఉంటాం. సో ప్యాసేజ్ నుంచి నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, అది జంబుల్డ్ అయి ఉంటుంది, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఓకే, జంబుల్డ్ సెంటెన్సెస్. మ్యాక్సిమం ఇవే ఇవ్వడం జరుగుతుంది. వీటి మీద మనం కొంచెం అవగాహన పెంచుకున్నా సరిపోతుంది. 20 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మనం అంటే మొత్తం డీప్గా పెట్టకుండా ఈ వొకాబులరీ ఎలా చేయాలి, కాంప్రిహెన్షన్ ఎలా చేయాలి, జంబుల్డ్ సెంటెన్సెస్ ఎలా చేయాలనేది మీకు మినిమం నేను క్లాసెస్ చేస్తుంటాను ఇట్లనే. సో క్వశ్చన్ అట్లా తీసుకొని జస్ట్ అవి చూస్తే చాలు, మీకు ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చేలాగా నేను మీకు మ్యాక్సిమం ట్రై చేయగలుగుతా, మీ వితౌట్ ప్రిపరేషన్, ఓన్లీ జస్ట్ క్లాసెస్ చూడడం వల్లనే. సో మ్యాక్సిమం ఫాలో అవుతుండండి ఏ వీడియో పెట్టినా. మీకు ప్రీవియస్లో కూడా నా వీడియోస్ చాలా ఉంటాయి, చూడండి, మీకు నచ్చితేనే ఫాలో కండి. మ్యాక్సిమం ఎగ్జామ్ ఓరియంటెడ్లే ఉంటాయి. నేను మ్యాక్సిమం టైం వేస్ట్ చేసే వీడియోస్ చేయను, నాకు కూడా అంత టైం ఉండదు. ఓకే, సో ఇంగ్లీష్ ఇలా ఉంటుంది. సో ఇంగ్లీష్ క్లాసెస్ మాత్రం నేను చేస్తాను మ్యాక్సిమం ఫ్యూచర్లో. నెక్స్ట్ మ్యాథ్స్. ఓకే, సో మ్యాథ్స్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ 25 క్వశ్చన్స్. ఇక్కడనే మనకి 50 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్ కనబడుతున్నాయి. ఓకే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అట్లీస్ట్ రీజనింగ్ అన్న నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రీజనింగ్ నేర్చుకున్నా మీకు ఒక 25 క్వశ్చన్స్ మీకు ప్లస్ అవుతాయి. మ్యాథ్స్ వాళ్ళు అయితే మీరు ఈ 50 మార్క్స్లో మినిమం 40 to 45 మార్క్స్ తెచ్చుకోకపోతే మీకు జాబ్ రావడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మనకి ఎక్కువ స్కోర్ చేయగలిగే ఛాన్స్ ఉన్నవి మ్యాథ్స్, రీజనింగే. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, దాంట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో తెలియదు. పాలిటీ అంతే, ఎకానమీ అంతే, కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా మనం చెప్పనక్కర్లేదు. కానీ మ్యాథ్స్, రీజనింగ్ అంటే మ్యాక్సిమం ఎవరైతే కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, మ్యాక్సిమం మ్యాథ్స్ స్టూడెంట్స్కే ఎక్కువ ఎస్ఐ కానిస్టేబుల్లో జాబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మ్యాథ్స్ వెయిటేజ్ చాలా ఉంటుంది కాబట్టి. ఓకే, ఆల్మోస్ట్ 25% అదే ఉంటుంది. 200 మార్క్స్లో 50 మార్క్స్ అంటే 25% అదే కదా. ఓకే, సో కంపల్సరీ
మ్యాథ్స్ మీద మాత్రం 100% ఫోకస్ చేయండి, మ్యాథ్స్ రీజనింగ్. ఇదే మీకు ఇక్కడ 50 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ మాత్రం అస్సలు తక్కువ చేయొద్దు, ఎందుకంటే ఎస్ఐకి కానిస్టేబుల్కి చాలా వెయిటేజ్ ఉంటుంది జనరల్ సైన్స్. మ్యాథ్స్ రీజనింగ్ తర్వాత ఆల్మోస్ట్ అంతే వెయిటేజ్ ఉంటుంది జనరల్ సైన్స్లో. సో 20 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ టైం నాకు తెలిసి 2018లో 25 to 30 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటా జనరల్ సైన్స్ నుంచి. ఈ జనరల్ సైన్స్ అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంటుంది. ఇందులో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ అంటే ఎక్కువ బయాలజీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో బయాలజీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ మీకు బయాలజీ నుంచి వస్తాయి. ఎక్కువ అది జనరల్ సైన్స్ నుంచి వస్తే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. సో కంపల్సరీ 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ నుంచి 2016 ప్రిలిమ్స్లో 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఇండియన్ హిస్టరీ నుంచి. నెక్స్ట్ తెలంగాణ కంప్లీట్, అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ అన్నిట్లలో కలిపి 40 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో 40 క్వశ్చన్స్. సో చూడండి, మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పటివరకు ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇప్పటివరకు చెప్పిన టాపిక్లోనే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ రీజనింగ్లో ఇక్కడ 50 మార్క్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణకు సంబంధించి ఇండియన్ హిస్టరీ ఇవి చదువుకుంటే 60 క్వశ్చన్స్. ఓకే, 100 మార్క్స్ ఇక్కడనే కనబడుతున్నాయి మనకి, 110 మార్క్స్. ఓకే, సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలో మీకు జాబ్ రావాలంటే. సో కంపల్సరీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణకు సంబంధించి మొత్తం మ్యాథ్స్ రీజనింగ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 100 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్. ఓకే, మీ దగ్గర ఉండిపోయినట్టే. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి? ఎకానమీ. నెక్స్ట్ ఎకానమీ, పాలిటీ. సో ఎకానమీ ప్లస్ పాలిటీ కలిపి ఎంత వస్తాయి? 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఈ ఎకానమీ, పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూస్లలో ఏదైనా రాజ్యాంగాన్ని ఇప్పుడు అమెండ్ చేస్తారు, అంటే ఏమైనా సవరణలు చేస్తారు రాజ్యాంగానికి. అయితే ఆ రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారని పాలిటీ వైజ్గా క్వశ్చన్ రావచ్చు. సేమ్ ఎకానమీలో కూడా నేషనల్ ఇన్కమ్ సంబంధించి, జీడిపిల గురించి, బడ్జెట్ గురించి రావచ్చు. ఆ బడ్జెట్ అనేది మళ్ళీ పాలిటీలో కూడా మనకు మెన్షన్ చేస్తారు. ఆ బడ్జెట్ గురించి పాలిటీకి సంబంధించి, అంటే ఏ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెడతారు వాటన్నిటికీ. ఓకే, సో బడ్జెట్ అనేది మనీ బిల్లా కాదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి పాలిటీ కిందకి వెళ్ళిపోతాయి మళ్ళీ. ఓకే, సో కరెంట్ అఫైర్స్ నుంచే ఎకానమీ, పాలిటీకి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మంచిగా చదువుకుంటే ఎకానమీ, పాలిటీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఈవెన్ జాగ్రఫీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. జాగ్రఫీని మనం ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ లేదా అదర్ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు అట్లాస్ దగ్గర పెట్టుకొని చదువుకుంటే జాగ్రఫికల్గా ఏ ఏరియా ఎక్కడుందో చూసుకుంటే మనకి మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఈ జాగ్రఫీ నుంచి కూడా 10 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇందులో తెలంగాణ, ఇండియా రెండు కలిపి చూస్తే 10 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక 2016 పేపర్ని అనాలిసిస్ చేసాంగా మనం, దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం మెయిన్, అది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఏం నేర్చుకున్నాము, దీన్ని బట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. 2018 కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది, కొంచెం 1-2 క్వశ్చన్స్ తేడా, మ్యాక్సిమం సేమ్ ఇలానే ఉంటుంది. అది కూడా చేస్తాను టైం ఉంటే. సో చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, మీరు మెయిన్ డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయ్యి మీకు ఇంగ్లీష్ బాగా వచ్చేస్తే మీరు ఇంగ్లీష్ని సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఓకే, 20 క్వశ్చన్స్లో మీకు ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ మీకు ప్లస్ అయిపోతాయి. ఒకవేళ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యుండి మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేయగలిగితే ఓకే, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కాంపిటేటివ్ మ్యాథ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఓకే, ఇంగ్లీష్ అర్థమైతే చాలు, మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. ఓ పెద్ద టఫ్ క్వశ్చన్స్ ఏముండవు, అర్థం చేసుకోగలిగితే చాలు. మ్యాథ్స్ రీజనింగ్ మాత్రం కంపల్సరీ ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో మ్యాథ్స్ రీజనింగ్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో అవాయిడ్ చేయొద్దు. ఆల్మోస్ట్ 50 మార్క్స్ మనకు అక్కడనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
కరెంట్ అఫైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అవాయిడ్ చేయొద్దు. అవాయిడ్ చేయాలనుకుంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వేసి నన్ను అడిగితే, ఎందుకంటే దాంట్లోనే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే దాని నుంచే మిగతా వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే పాలిటీలో అయినా కానీ, ఎకానమీలో అయినా కానీ, జాగ్రఫీ అయినా కానీ. కాబట్టి కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మీరు 25లో 25 కాకపోయినా అంటే ఒక 10-15 మార్క్స్ అయినా మీకు రావాలి. అందులో మీరు స్కోర్ చేయగలిగితేనే మీకు మిగతా సబ్జెక్టుల మీద కూడా అవగాహన వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యాథ్స్. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే సింపుల్గా మ్యాథ్స్ కరెంట్ అఫైర్స్ చేసినా సరిపోతుంది, లేదా మ్యాథ్స్ జనరల్ సైన్స్ చేసినా సరిపోతుంది. కానీ అంత పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు 50 మార్క్స్ నేర్చుకుంటే 50కి 50 చేయలేం. కాబట్టి మ్యాథ్స్ ఒకటి. నెక్స్ట్ ఇందులో మీకు హిస్టరీస్ ఇవి పెట్టుకోండి. ఇండియన్ హిస్టరీ, అబౌట్ తెలంగాణ, మ్యాథ్స్ ప్లస్ ఇది ప్లస్ కరెంట్ అఫైర్స్ 3 పార్ట్స్ పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ని ఇది ఒక 1 పార్ట్ అనుకుంటే, మ్యాథ్స్ని రీజనింగ్ సెకండ్ అనుకుంటే, ఇప్పుడు దీన్ని థర్డ్ 3 పార్ట్స్గా పెట్టుకొని మెయిన్ ఇది చదవండి. ఇవి 3 పార్ట్స్ చదివితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చూడండి. 60 + 50 110 + 25 135 మార్క్స్ మీరు చదువుతున్నట్టు. సో ఈ 135 చదివితే మీరు ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ సింపుల్ క్వాలిఫై అవుతారు. ఇప్పటి నుంచి చదివిన ఈ 135 మార్క్స్ మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితే సింపుల్గా ప్రిలిమ్స్ అనేది మీకు పెద్ద మ్యాటర్ కాదు. సో ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతకి మీరు ఈవెంట్స్ చేస్తుంటారు కదా. సో ఈవెంట్స్ టైంలో వీటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు 3 పార్ట్స్ చదివారో ఆ 3 పార్ట్స్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్, మార్క్ టెస్ట్లు అవి రాసుకుంటా మిగతా పార్ట్స్ మీరు చదువుకోండి. అప్పుడు జనరల్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే ముందు సైన్స్ చదవండి. ఓకే, ముందు సైన్స్, తర్వాత ఈ హిస్టరీ ఇవి చదువుకోండి. మీ ఇష్టం. మీకు మినిమం ఒక 120 మార్క్స్ ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఒక 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. నేను సజెస్ట్ చేసేది మాత్రం మీకు 3 పార్ట్స్ పెట్టాయి కదా, ఆ 3 పార్ట్స్ సజెస్ట్ చేస్తాను మీకు. అది ఎప్పుడు ప్రిలిమ్స్ అయ్యేంత వరకు. ఆఫ్టర్ ప్రిలిమ్స్ మీరు ఈవెంట్స్ చేసేటప్పుడు ఇందులో ఒక టాపిక్ పెట్టుకోండి, అంటే జనరల్ సైన్స్ పెట్టుకోండి. ఎప్పుడు మీరు ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ టైం ఉండదు చదవడానికి. సో ఒక జనరల్ సైన్స్ చదువుకుంటా మిగతాయి రివిజన్ చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ కూడా చదువుకోండి. అప్పుడు చాలా ఈజీగా, ఎంత ఈజీగా మీకు చెప్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఈజీగా మన ఒక విజన్ అనేది కనబడుతుంది మీకు జాబ్ అప్రోచ్ అవ్వడానికి. ఇది మీకు ఆల్రెడీ బుక్స్ ఇంతకుముందుకు చెప్పిన ఏ బుక్ ఎక్కడ ఎలా చదవాలనేది. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను ఇండియన్ హిస్టరీకి మీకు కానిస్టేబుల్ కాబట్టి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఒకసారి తెలుగు అకాడమీకి వెళ్ళి ఇంటర్మీడియట్ సిలబస్ సరిపోతుంది మీకు. ఇంటర్మీడియట్ తెలంగాణ గురించి ఉంటుంది, ఇండియా గురించి ఉంటుంది. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ చదువుకోండి. ఇంటర్ లెవెల్ అంటే మీకు బాగుంటుంది. లేదు అనుకుంటే షైన్ ఇండియా కానీ, ఇంకా చాలా బుక్స్ వస్తున్నాయి మార్కెట్లో. పెద్దగా ఉండే పుస్తకాలు కాకుండా చిన్నగా ఉండి మంచి బ్రాండ్. ఇప్పుడు షైన్ ఇండియా అనుకోండి, కొంచెం చిన్నగా ఉంటుంది, అదొక మంచి బ్రాండ్ బుక్ అట్లా. ఎందుకంటే కానిస్టేబుల్ లెవెలే కాబట్టి పెద్దగా తీసుకోకండి. ఒకవేళ మీరు కంబైన్డ్ ఎస్ఐ ప్రిపేర్ అయితే ఇది అవసరం లేదు. మీరు ఎస్ఐకి కరెక్ట్గా ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ కూడా వచ్చేస్తుంది. ఎకానమీ, పాలిటీ ఇవి మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. మెయిన్ టాపిక్స్ చదువుకోండి. అవి కూడా చెప్తాను మీకు. ఎకానమీలో ఏమేమి చదవాలి, పాలిటీలో ఆల్రెడీ ఇంతకుముందుకు చెప్పాను. అవి కూడా ఇంకా ఫ్యూచర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎలా చదవాలనేది. ఇదైతే ఓవరాల్గా అబౌట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్. ఒకవేళ మీకు మ్యాథ్స్, రీజనింగ్ మీరు కోచింగ్కి వెళ్ళారనుకోండి, ఏవైనా కోచింగ్ క్లాసెస్ వింటున్నారనుకోండి, ఇది మీకు ఏంటంటే జస్ట్ జనరల్గా వచ్చేసి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతాయి. ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది మన ప్రిపరేషన్. ఓకే, మ్యాథ్స్, రీజనింగ్. ఓకే, నేను ఆల్రెడీ ఇంత ముందుకు మ్యాథ్స్, రీజనింగ్ చాలా వాటికి ఏమంటారు క్లాసెస్ చెప్పాను. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్, రీజనింగ్, ఓకే, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 9849169471. మ్యాథ్స్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ మ్యాథ్స్, రీజనింగ్. ఓకే, 50 మార్క్స్కి అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ రెస్పాండ్ అయినా నేను స్టార్ట్ చేస్తాను. అంటే సపరేట్గా మీ వరకు కానిస్టేబుల్ వాళ్ళకి ఎలా చదవాలి అనేది. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2018 నోటిఫికేషన్స్లలో ఆల్మోస్ట్ 3 to 4 జాబ్స్ వచ్చినాయి. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే చేయండి. నేను లాస్ట్ టైం 2018 ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు 142 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇది ప్రైమరీ కీలో 142 మార్క్స్ వచ్చాయి. కాకపోతే నాకు హైట్ ప్రాబ్లం. నా హైట్ ఎగ్జాక్ట్లీ 167.5 ఉండదు. నాకు కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈవెంట్స్కి అటెండ్ అవ్వలేదు. ఎస్ఐ కూడా రాశాను. నాకు ఎస్ఐ ప్రిలిమ్స్లో 136 మార్క్స్ వచ్చాయి.
ఓకే, ఈ సిలబస్ అనేది నాకు ఆల్రెడీ నేను ఎస్ఎస్సి సీజీఎల్ చదివినప్పుడు మాకు మ్యాథ్స్, రీజనింగు, ఈ జనరల్ సైన్స్ ఇవన్నీ కామన్. ఈ ఇండియన్ హిస్టరీ అబౌట్ తెలంగాణ అంటే నేను మళ్ళీ తెలంగాణ ఎగ్జామ్స్ చదివేటప్పుడు చదువుకున్నాను. ఓకే, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవన్నీ ఆల్రెడీ చదివితేనే కంపల్సరీ జాబ్ వస్తుంది. కాబట్టి అన్నీ చదివేశాను అంటే ఐడియా అయితే ఉంది. మ్యాథ్స్, రీజనింగ్ మాత్రం చెప్పగలనే నమ్మకం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and all the best for your exams. Thank you.